కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ జనసేన శ్రేణులు ఓవర్ యాక్షన్ చేశాయి. ఎన్టీఆర్ స్టేడియంకి ర్యాలీగా వెళ్తూ రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. అంతటితో ఆగకుండా కావాలనే వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చజెప్పినా లెక్క చేయకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. వివరాలు కనిపిస్తున్నాయి మనకు, విజువల్స్ లో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలా ఆగిపోయి రెచ్చగొడుతున్నారు అనేది, ఏం జరిగింది అసలు అక్కడ? ఈరోజు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఓవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొడాలని కూడా హాజరయ్యారు. అయితే ఇది స్టేడియం ఎదురుగా ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది కాబట్టి ఎన్టీఆర్ స్టాట్యూకి పూలమాలలు వేసేందుకు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు కూడా ర్యాలీగా వస్తామని ముందుగా అనుమతి తీసుకున్నారు. వారికి కూడా పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ ర్యాలీకి వచ్చే సమయంలో కావాలనే కొత్త మున్సిపల్ ఆఫీసు సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ లో వెహికల్స్ ఆపేశారు. చాలా సేపు వెహికల్స్ ఆపేసి హారన్లు మోగిస్తూ నినాదాలు చేసిన పరిస్థితి. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రోడ్డు ట్రాఫిక్ బ్లాక్ అవుతుందంటూ కూడా చెప్పినా వినలేదు. అదే సమయంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలాగా టీడీపీ జనసేన శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు కూడా చాలాసేపు వాళ్ళకి సర్ది చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినలేదు. వైసీపీ శ్రేణులు కూడా చాలా సంయమనంతో ఉన్నప్పటికీ కూడా ఆ వాహనాలు ఆపేసి వారి మీదకి మీరు తీసుకొచ్చిన పరిస్థితిని మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూస్తున్నాం. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెనుగండ్ల రాము ఆధ్వర్యంలోనే కూడా ఈ కార్యక్రమం అంతా జరిగింది. చాలా విజువల్స్ క్లియర్ గా కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులంతా ఒకవైపు రోడ్డు పక్కన నుంచుంటే టీడీపీ వాళ్ళు వారి ముందు నుంచి వెళ్తూ ఈ రకంగా రోడ్ల మీద వాహనాలు ఆపేయడం, వాళ్ళని కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టేలా చేయడం చేసి దీనికి ప్రధానమైన కారణం సాయంకాలం చంద్రబాబు సభ ఉంది కాబట్టి ప్రస్తుతం దానికి జన సమీకరణ చాలా కష్టంగా ఉంది. ఇలాంటి గొడవల నేపథ్యంలో ఆ సభకు కొంత క్రేజ్ చేసుకోవాలనేది వాళ్ళ ప్రయత్నంగా అయితే తెలుస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి కొద్దిసేపు ఉద్రిక్తతల తర్వాత ఇరు వర్గాలని పోలీసులు శాంతింపు చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. టీడీపీ జనసేన వర్గాలు ఈ గుడివాడలో ఏ కార్యక్రమం చేసినా ఇదే తరహాలో ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.